శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట ప్రసాద్, ఆర్డీఓ శర్మ పాల్గొన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. నిజంగా ప్రతి ఊరి వాడికి కూడా, ప్రతి ప్రాంతం వాడికి కూడా వాళ్ళ ఊరు అంటే అంత ఇంత ప్రేమ ఉంటుంది. కానీ కొద్దిమందికి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నిరంతరం మనం మాట్లాడుతూ అంటే కూడా గుడి గంటలు వింటా ఉంటాం. ఇటువంటి వాతావరణము కొద్ది గ్రామాల్లో మాత్రమే ఉంటుంది. అందుకే మనం అదృష్టవంతులం. మనలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పొరపచ్చాలున్నా నిరంతరం ఆ గుడి గంటలు, వాళ్ళు ఇచ్చే అజా, రెండు కూడా కలిసి మనలో సైతాన్ని బయటికి దోచేస్తూనే ఉంటాయి. అద్భుతం ఏమంటే దాదాపు 2 లక్షల పైన మంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఒక చిన్న గీత కూడా తగలకుండా నిర్వహించుకోగలిగినటువంటి ఇజ్తిమా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో మనమే ఏర్పాటు చేయగలిగాం. బయట ప్రాంతాలలో కూడా చెప్తున్నారు, ఇంత పర్ఫెక్ట్గా గీత గీసినట్టు, ప్లాన్ చేసినట్టు, ఇంత స్పష్టంగా ఎట్లా పోవాలా, ఎట్లుండాలా, ఇంత మంచి ఘనమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏ ఇష్టమాలు కూడా చూడలేదని ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాట. నిజంగా